శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాలు సంవత్సర ఫలితంపై ప్రభావాన్ని కలిగించేటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. గురువు ఈ సంవత్సరము ప్రారంభం నుండి 1 జూన్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు కర్కాటక రాశి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. 3 రాశుల్లో సంచరిస్తున్నాడు బృహస్పతి. ఈ సంవత్సరము రాశిత్రయ సంచారాన్ని చేస్తున్నాడు. ఇక శనీశ్వరుడు ఈ సంవత్సరము మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉంది. అయితే ధనుస్సు రాశి వారికి ఈ 4 గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు సప్తమ, అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానం అనుకూలంగా ఉంటుంది, అష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, భాగ్యస్థానం మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. అంటే గురువు యొక్క ప్రభావము అనుకూలత ఎక్కువ ఉంది. మధ్యన 1 జూన్ నుండి 31 అక్టోబర్ మధ్యకాలంలో అష్టమంలో ఉన్నాడు. మిగతా మొత్తం కూడాను సప్తమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు. కాబట్టి గురువు యొక్క అనుకూలత ఎక్కువగా ఉంది. ప్రారంభంలో సప్తమ స్థానంలో ఉన్నాడు 1 జూన్ వరకు. కాబట్టి ఈ సమయంలో మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి వివాహము అవుతుంది. ఈ సమయం లోపల నిశ్చయం అవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు, శుభకార్యాలను చేస్తారు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఈ సమయము. పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా ప్రోగ్రెస్ బాగా కనబడుతుంది. ఇక విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. మంచి సంస్థలో మీరు అడ్మిషన్ పొందుతారు. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో బాగా ఆనుకూల్యత ఉంటుంది. అనుకూలమైనటువంటి ఒక వాతావరణము ఇంటి లోపల ఉంటుంది. అందరూ కూడాను అనుకూలంగా ఉంటారు. శుభప్రదమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ప్రారంభించినటువంటి పనులన్నీ కూడాను మీకు సకాలంలో పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అష్టమ స్థానంలో 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు అష్టమంలో ఉన్నాడు. కాబట్టి అష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంత మీరు ఆధ్యాత్మికతను పెంచుకున్నట్టయితే కష్టాలను, నష్టాలను అవాయిడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే అష్టమ స్థానము ఆకస్మికంగా మీకు ఇబ్బందులను, ఆటంకాలను ఇస్తుంది. కాబట్టి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను కొంత జాగ్రత్తగా ఈ సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి. బ్లైండ్గా పెట్టుబడులు పెట్టడము వదిలిపెట్టాలి. ఆచితూచి వ్యవహారం అనేటువంటిది చాలా అవసరము. ఇక 31 అక్టోబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడాను భాగ్యస్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ 9వ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా మీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఎఫర్ట్స్తో పాటుగా మీ నైపుణ్యమే కాకుండా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను ఈ సమయం లోపల లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఇక ఉద్యోగంలో కూడాను మీకు సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఈ సమయంలో బాగా కనబడుతుంది. విదేశీ ప్రయాణాలు చేపడతారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. స్థిర చరాస్తుల మూలకంగా ఆదాయం ప్రారంభమవుతుంది. ఆస్తులను కొనుగోలు చేస్తారు. పారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు కూడాను మీకు ఈ సమయంలో మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ ఇయర్ ఎండింగ్ లోపల చాలా కలిసి వస్తుంది. కనుక గురువు యొక్క అనుకూలత మీకు చాలా ఉంది ధనుసు రాశి వారికి. అయితే ఇదే సమయంలో అర్ధాష్టమ స్థానంలో
శని సంచరిస్తున్నాడు. ధనుస్సు రాశి వారికి 4వ స్థానంలో శని సంచారం ప్రతికూలంగా ఉంటుంది. 4వ స్థానంలో సంచారం మూలకంగా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఇంటి లోపల అనవసరమైనటువంటి చర్చలు, మీరు అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి అనేటువంటి ఒక భావనలోకి మీరు వెళ్ళిపోతారు. ఊహించిన వాటికి విరుద్ధంగా కొన్ని పనులు జరిగే అవకాశాలు ఉంటాయి ఇంట్లో. కాబట్టి మానసికంగా మీరు ప్రెషర్లోకి వెళ్తారు. కనుక మీరు దీన్ని అధిగమించడానికి ఏం చేయాలి? పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. ఎక్కువ ఊహించుకోకూడదు, తక్కువ ఆలోచించాలి. ఇలాంటివి కొన్ని మీరు పెట్టుకున్నట్టయితే ఈ అర్ధాష్టమ శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. ఇక రాహువు 3వ స్థానంలో ఉన్నాడు, చాలా అనుకూలంగా ఉన్నాడు. ధైర్యంతో, పరాక్రమంతో, శక్తియుక్తులు జోడించి మీరు పనులు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రయత్నాలు పెరుగుతాయి. అంటే మీరు రిపీటెడ్గా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక విషయం లోపల మీకు అనుకూలమైన ఫలితం రాకపోయినప్పటికీ దాన్ని వదిలిపెట్టకుండా మీరు కంటిన్యూస్గా దాని వెంబడి ఉంటూ ప్రయత్నాలు చేయడం మూలకంగా మీకు ఒక స్టేజ్లో మంచి ఉన్నతి, సత్ఫలితం పొందేటువంటి అవకాశాలు ఈ రాహు మూలకంగా కలుగుతాయి. కాబట్టి రాహు మీకు చాలా సపోర్టింగ్గా ఉన్నాడు. ఈ సంవత్సరం 3వ స్థానంలో ఉన్నాడు. ఇక కేతువు 9వ స్థానంలో ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ఉండడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే విదేశీ ప్రయాణాలలో కొంత ఆటంకాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా కొంత ఆలస్యం జరుగుతుంది. ఇక 9వ స్థానంలో కేతువు మూలకంగా కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఆధ్యాత్మికత మీకు బాగా పెరుగుతుంది. గురువులపైన, తర్వాత ఆధ్యాత్మికవేత్తలపైన మీకు నమ్మకము, భక్తి ప్రపత్తులు బాగా పెరుగుతాయి. దైవారాధన బాగా పెరుగుతుంది. ఈ సమయంలో కేతువు 9వ స్థానంలో ఉండడం మూలకంగా కొన్ని మంచి పనులు కూడాను మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి ఓవరాల్గా 4 గ్రహాల యొక్క సంచారం మూలకంగా అష్టమ స్థానంలో మధ్యన గురువు, అర్ధాష్టమ స్థానంలో శని, ఇవి రెండు కూడాను కొంత ఇబ్బందిని క్రియేట్ చేసేటువంటి సంచారంలో ఉన్నాయి ఈ గ్రహాలు. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఏం కనబడుతుంది ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంటే, ప్రయత్నం చేస్తే మీకు విజయం అనేటువంటిది చేకూరుతుంది. మీరు ఎఫర్ట్స్ పెట్టండి, తప్పకుండా మీకు విజయం కలుగుతుంది. అందులో 100% మీరు లాభాలను పొందుతారు, వ్యాపారస్తులు కూడాను అనేటువంటి విషయం మనకు ఇక్కడ ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే 60% మీకు మంచి ఫలితాలు ఈ సంవత్సరం కలగబోతున్నాయి ధనుస్సు రాశి వారికి. ఇక ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, అష్టమ గురువు, 9వ స్థానంలో కేతువు, ఈ గ్రహాలకు పరిహారం చేసుకోండి. అష్టమ గురువు కొరకై మీరు దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఫ్రీక్వెంట్గా దర్శనం చేసుకోండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి ప్రతినిత్యం కూడాను. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 16 సార్లు చదువుకోండి. ఇక అర్ధాష్టమ స్థానంలో శని సంచారము, అర్ధాష్టమ స్థానంలో శని సంచారం మూలకంగా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇంటి వాతావరణము మీకు కొంత ఇబ్బందికరంగా కనబడుతుంది. కనుక దీన్ని అధిగమించడానికి ఆంజనేయ స్వామిని కొలవండి. హనుమద్ దర్శనం మూలకంగా మీకు భయాందోళనలు దూరం అవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక్క క్షణము ఆ స్వామివారి ముందు నిలబడి, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మంత్రాన్ని చదివి నమస్కారం చేసుకోండి. ఆంజనేయ స్వామి మిమ్మల్ని కాపాడుతాడు, అన్ని రకాలుగా మీకు మంచి ఫలితాలను ఇస్తాడు.
మీ లోపల భయం లేకుండా, మానసిక ఇబ్బందులకు గురి కాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. తద్వారా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఇవి ఆచరించినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమయ్యి భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ భగవంతుణ్ణి ఆశ్రయించండి, భగవద్ దర్శనం చేసుకోండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.